హాయ్ ఫ్రెండ్స్, జనరల్లీ సెంట్రల్ లైఫ్ ఇన్సూరెన్స్ వారి కేర్ ప్లస్ టర్మ్ ప్లాన్ ఇది కంప్లీట్లీ ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్. దీంట్లో ఏ విధమైన సేవింగ్స్ అనేది ఉండదు. అందువల్ల మనకి రిమైనింగ్ పాలసీస్తో కంపేర్ చేసినట్లయితే దీనికి ప్రీమియం అనేది కొంచెం తక్కువ పడుతుంది. జనరల్లీ సెంట్రల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీని 2025కు ముందు ఫ్యూచర్ జనరల్లీ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ పేరుతో ఇటలీ సంస్థ రన్ చేసేది. 2025 మార్చి తర్వాత గవర్నమెంట్ బ్యాంక్ అయిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలవడంతో వీరిద్దరు జాయింట్ వెంచర్గా జనరల్లీ సెంట్రల్ లైఫ్ ఇన్సూరెన్స్గా రూపుదిద్దుకోబడింది. నెక్స్ట్, ఈ జనరలీ కంపెనీ 194 సంవత్సరాలుగా 50 దేశాల్లో వీరి సర్వీసులను అందిస్తుంది. అదేవిధంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 114 సంవత్సరాలుగా 6019 బ్రాంచులతో ఇండియా అంతా విస్తరించి ఉంది. ఇది గవర్నమెంట్ బ్యాంక్తో కలవడం వల్ల మనకి ప్రీమియమ్స్ అనేవి బెస్ట్ ప్రైస్కి రావడమే కాకుండా మరెన్నో బెనిఫిట్స్ని అందివ్వడం జరుగుతుంది. దీని ఇండివిజువల్ క్లైమ్ సెటిల్మెంట్ రేషియో చూసినట్లయితే 98.08%గా ఉంది. అదే గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీల్లో దీని క్లైమ్ సెటిల్మెంట్ రేషియో చెక్ చేసినట్లయితే 99.78%గా ఉంది. నెక్స్ట్, జనరల్లీ సెంట్రల్ లైఫ్ ఇన్సూరెన్స్ కేర్ ప్లస్లో 2 రకాల ప్రొటెక్షన్ ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అవి ఏంటంటే, 1 లైఫ్ కవర్ ఆప్షను, 2 ఎక్స్ట్రా లైఫ్ కవర్ ఆప్షను. ఫస్ట్ లైఫ్ కవర్ ఆప్షన్ అనేది ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇందులో రైడర్స్ అనేవి ఏమీ ఉండదు. ఇన్ కేస్ డెత్ అయినప్పుడు మాత్రమే మీ టర్మ్ ఇన్సూరెన్స్ యొక్క అమౌంట్ని నామినీకి అందివ్వడం జరుగుతుంది. అదే ఎక్స్ట్రా లైఫ్ కవర్ ఆప్షన్లో యాక్సిడెంటల్ డెత్, ఎక్స్ట్రా కొన్ని బెనిఫిట్స్ని దీంట్లో అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ఆ బెనిఫిట్స్ ఏంటి అనేవి చెక్ చేసినట్లయితే కాంప్రహెన్సివ్ ప్రొటెక్షన్. దీంట్లో లాంగ్ టర్మ్ ప్రొటెక్షన్ని తక్కువ ప్రీమియం పే చేయడం ద్వారా మనం పొందవచ్చు. అంతేకాకుండా యాక్సిడెన్షియల్, పార్షియల్ అండ్ పర్మనెంట్ డిజేబిలిటీ లాంటివి కూడా ఇందులో కవర్ అవడం జరుగుతుంది. నెక్స్ట్, మనం పాలసీ టర్మ్ని మనకి ఎన్ని సంవత్సరాలు కావాలో అన్ని సంవత్సరాలు తీసుకోవచ్చు. నెక్స్ట్, సెకండ్ది 2 days క్లెయిమ్ గ్యారంటీ. అంటే మీరు క్లెయిమ్ చేసుకున్న 2 రోజుల్లో మీకు క్లెయిమ్ సెటిల్మెంట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్, మూడోది ఫ్లెక్సిబిలిటీ బెనిఫిట్స్. దీంట్లో మీకు వచ్చే డెత్ బెనిఫిట్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని లంసమ్ రూపంలో ఎట్ ఏ టైం తీసుకోవచ్చు, లేదా ఇన్స్టాల్మెంట్ రూపంలో మంత్లీ కానీ ఇయర్లీ రూపంలో కానీ తీసుకోవచ్చు. లేదంటే 50% లంసమ్ రూపంలో తీసుకుని రిమైనింగ్ 50%ని ఇన్స్టాల్మెంట్ బేసిస్లో మనం పొందవచ్చు. నెక్స్ట్, నాలుగోది లోవర్ రేట్స్ ఫర్ ఉమెన్స్. ఈ ఇన్సూరెన్స్ పాలసీని ఎవరైతే లేడీస్ తీసుకుంటారో వాళ్ళకి మగవాళ్ళ కంటే తక్కువ ప్రీమియం అనేది పడుతుంది. అంతేకాకుండా ట్యాక్స్ బెనిఫిట్ కూడా వీళ్ళకి అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్, జనరల్లీ సెంట్రల్ లైఫ్ ఇన్సూరెన్స్ కేర్ ప్లస్ ప్లాన్లో మనం పాలసీ తీసుకోవాలనుకుంటే మినిమం ఏజ్ లిమిట్ వచ్చి 18 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి 60 సంవత్సరాలు ఉండాలి. అదేవిధంగా మెచ్యూరిటీ ఏజ్ వచ్చి మినిమం 23 సంవత్సరాలు, మ్యాక్సిమం 85 సంవత్సరాలు. నెక్స్ట్, పాలసీ టర్మ్ 55 నుంచి 80 సంవత్సరాల మధ్యలో పెట్టుకోవచ్చు. దీంట్లో మన ఏజ్ని మైనస్ చేయవలసి ఉంటుంది. సపోజ్ మ్యాక్సిమం ఏజ్ 85 సంవత్సరాలు కాబట్టి సపోజ్ మన ఏజ్ 30 సంవత్సరాలు ఉన్నట్లయితే 85 - 30 55 సంవత్సరాలు మాత్రమే పాలసీ తీసుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మినిమం పాలసీ టర్మ్ వచ్చి 5 సంవత్సరాలు పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, ప్రీమియం పేమెంట్ టర్మ్ చెక్ చేసినట్లయితే 5, 10, 15, 60 ఇలా మనకి ఎన్ని సంవత్సరాలు కావాలో చూసుకుని అన్ని సంవత్సరాలు ప్రీమియం పే చేసుకోవచ్చు. అదే రెగ్యులర్ పేలో అయితే మనం పాలసీ ఎన్ని సంవత్సరాలు తీసుకున్నామో అన్ని సంవత్సరాలు ప్రీమియం పే చేయవలసి ఉంటుంది. నెక్స్ట్, సమ్ అష్యూర్డ్. దీంట్లో మినిమం సమ్ అష్యూర్డ్ వచ్చి 25 లక్షలు, మ్యాక్సిమం సమ్ అష్యూర్డ్ వచ్చి నో లిమిట్, మనం ఎంతైనా తీసుకోవచ్చు. అదేవిధంగా యాక్సిడెంషియల్ డెత్ ఇన్సూరెన్స్ వచ్చి మినిమం 5 లక్షలు, మ్యాక్సిమం దీనిలో మనం సమ్ అష్యూర్డ్ ఎంత తీసుకున్నామో అది కానీ 2 కోట్లు, ఈ రెండిట్లో ఏది తక్కువ ఉంటే అది తీసుకోవచ్చు. నెక్స్ట్, ప్రీమియం పేమెంట్ మోడ్ వచ్చి ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ రూపంలో కూడా పే చేయవచ్చు. నెక్స్ట్, మనం ప్రీమియం పే చేయాలి అనుకుంటే మినిమం ప్రీమియం అమౌంట్ వచ్చి మంత్లీ 250 రూపాయలు, క్వార్టర్లీ 749 రూపాయలు, హాఫ్ ఇయర్లీ 1469 రూపాయలు, ఇయర్లీ 2825 రూపాయలు పే చేయవలసి ఉంటుంది. మ్యాక్సిమం అనేది నో లిమిట్, మనం ఎంతైనా పే చేసుకోవచ్చు. నెక్స్ట్, జనరల్లీ సెంట్రల్ లైఫ్ ఇన్సూరెన్స్ యొక్క డెత్ బెనిఫిట్ చెక్ చేసినట్లయితే ఇందులో 3 రకాలుగా అందివ్వడం జరుగుతుంది. మనం ఇయర్లీ ప్రీమియం ఎంత పే చేస్తున్నామో దానికి 10 టైమ్స్ కానీ, లేదంటే మనం టోటల్ ప్రీమియమ్స్ ఎంత పే చేస్తామో దానికి 105 టైమ్స్ కానీ, లేదంటే మనం సమ్ అష్యూర్డ్ ఎంత తీసుకున్నామో అది కానీ, ఈ మూడిట్లో ఏది ఎక్కువ ఉంటే అది మనకి డెత్ బెనిఫిట్ కింద అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ఫ్లెక్సిబుల్ బెనిఫిట్ పేఅవుట్ ఆప్షన్. ఇది 3 రకాలుగా ఉంటుంది. మనకు వచ్చే డెత్ బెనిఫిట్ అమౌంట్ని 1 లంసమ్ పేఅవుట్ కింద తీసుకోవచ్చు, అంటే ఎట్ ఏ టైము అమౌంట్ని విత్డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్, ఫిక్స్డ్ ఇన్కమ్ పేఅవుట్. అంటే 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కానీ మనం ఎవ్రీ మంత్లీ రూపంలో ఈ అమౌంట్ని పొందవచ్చు. నెక్స్ట్, మూడోది మిక్స్డ్ పేఅవుట్. దీంట్లో 50% అమౌంట్ని ఎట్ ఏ టైం లంసమ్గా కానీ రిమైనింగ్ 50%ని మంత్లీ రూపంలో కానీ పొందవచ్చు. నెక్స్ట్, జనరల్లీ సెంట్రల్ లైఫ్ ఇన్సూరెన్స్ కేర్ ప్లస్ ప్లాన్లో గ్యారంటీడ్ క్లెయిమ్ సర్వీసెస్ చెక్ చేసినట్లయితే మీరు పాలసీని క్లెయిమ్ చేసుకోవడానికి ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళినప్పుడు వాళ్ళు మీకు ఎప్పుడు ఇస్తారు అనేది గ్యారంటీ అనేది అందివ్వడం జరుగుతుంది. అది ఎలా అంటే, అందులో 1 డాక్యుమెంట్ సబ్మిషన్. సపోజ్ మీరు ప్రాపర్గా అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినట్లయితే
ఈరోజు 10 గంటలకు మీరు డాక్యుమెంట్ సబ్మిట్ చేసినట్లయితే దాన్ని 0 డే కింద తీసుకుంటారు. నెక్స్ట్ 2 వర్కింగ్ డేస్. మీరు సబ్మిట్ చేసిన వితిన్ 2 డేస్లో మీ క్లెయిమ్ యొక్క డెసిషన్ని చెప్పడం జరుగుతుంది. ఇన్ కేస్ అక్కడ 2 డేస్ కంటే లేట్ అయినట్లయితే బ్యాంక్ ఇంట్రెస్ట్ 2% చొప్పున మీ అమౌంట్కి ఇంట్రెస్ట్ని కలిపి అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మూడోది గ్యారంటీడ్ సర్వీసెస్. దీంట్లో మీరు పాలసీ తీసుకుని 3 సంవత్సరాలు ప్రీమియంని కంటిన్యూస్గా గ్యాప్ లేకుండా పే చేసినట్లయితే మీరు తీసుకున్న బీమా ₹1,00,00,000 లోపు ఉన్నట్లయితే ఇన్ కేస్ రిస్క్ జరిగి మీకు ఆ అమౌంట్కి క్లెయిమ్ చేసుకున్నట్లయితే ఆ అమౌంట్కి ఏ విధమైన ఇన్వెస్టిగేషన్ లేకుండానే ఆ క్లెయిమ్ యొక్క డెత్ బెనిఫిట్ అమౌంట్ని ఇమీడియట్గా మీకు అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్యాల్కులేషన్. జనరలీ సెంట్రల్ లైఫ్ ఇన్సూరెన్స్ కేర్ ప్లస్ ప్లాన్లో సపోజ్ 30 సంవత్సరాలు ఉన్న వ్యక్తి పాలసీ టర్మ్ 80 సంవత్సరాలు పెట్టుకున్నట్లయితే 80లోంచి అతను ఏజ్ తీసేసినట్లయితే 50 సంవత్సరాలు పాలసీ టర్మ్ అనేది వస్తుంది. ఇతను ఆప్షన్ 1 అంటే లైఫ్ కవర్ని ఎంచుకున్నట్లయితే ఇది ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్. దీంట్లో ₹1,00,00,000 బీమా పెట్టుకున్నట్లయితే ఇతను ప్రీమియం పేమెంట్ టర్మ్ 10 సంవత్సరాలు పెట్టుకున్నాడు అనుకుందాం. ఇతను ఇయర్లీ ప్రీమియము 39,800 పే చేయవలసి ఉంటుంది. ఆ విధంగా ఫస్ట్ ఇయర్ నుంచి 39,800 చొప్పున 10 సంవత్సరాలు పే చేస్తాడు. ఇతను పే చేసిన మొత్తం ప్రీమియం వచ్చి 3,98,000 అవుతుంది. ఇందులో రైడర్స్ ఏమీ లేవు కాబట్టి ఇందులో యాక్సిడెన్షియల్ డెత్ బెనిఫిట్ అనేది ఏమీ రాదు. మెచ్యూరిటీ బెనిఫిట్ కూడా ఏమీ ఉండదు. డెత్ బెనిఫిట్ ఫస్ట్ ఇయర్ నుంచి ₹1,00,00,000 చొప్పున అలా ఇతనికి 80వ సంవత్సరం వచ్చేంత వరకు ఏ రిస్క్ జరిగినా అందివ్వడం జరుగుతుంది. అదేవిధంగా సరెండర్ వాల్యూ చెక్ చేసినట్లయితే ఫస్ట్ 2 ఇయర్స్ ఏమీ రాదు. థర్డ్ ఇయర్ నుంచి ₹28,657, ఫోర్త్ ఇయర్ ₹38,209 ఇలా ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వెళ్తుంది. సపోజ్ ఇతను 20వ సంవత్సరం వచ్చేటప్పటికి పాలసీని సరెండర్ చేసి అమౌంట్ రిటర్న్గా పొందాలి అనుకుంటే ఇతనికి ₹1,43,280 రిటర్న్గా అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2. ఇదే 30 సంవత్సరాల వ్యక్తి పాలసీ టర్మ్ 80 సంవత్సరాలు పెట్టుకున్నట్లయితే 80 సంవత్సరాల నుంచి ఇతను వయసు తీసేస్తే 50 సంవత్సరాలు పాలసీ టర్మ్ అనేది వస్తుంది. ఇతను ఇందులో ఆప్షన్ 2 అంటే ఎక్స్ట్రా లైఫ్ కవర్ని తీసుకున్నాడు. అందువల్ల ఇతనికి యాక్సిడెన్షియల్ డెత్ బెనిఫిట్ అమౌంట్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఆ విధంగా ఇతను సమ్మెష్యూర్డ్ ₹1,00,00,000 ప్లస్ ఇతను యాక్సిడెన్షియల్ డెత్ బెనిఫిట్ మరో ₹1,00,00,000 పెట్టుకున్నాడు అనుకుందాం. అదేవిధంగా ఇతను ప్రీమియం పేమెంట్ టర్మ్స్ 10 సంవత్సరాలు పెట్టుకున్నట్లయితే ఇతనికి ఇయర్లీ ప్రీమియం రైడర్స్తో కలిపి ₹55,700 పే చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ఫస్ట్ ఇయర్ నుంచి 10వ సంవత్సరం వరకు ₹57,700 చొప్పున పే చేసుకుంటూ వెళ్తాడు. ఇతను పే చేసిన మొత్తం ప్రీమియం వచ్చి ₹5,57,000. ఇతనికి ఫస్ట్ ఇయర్ నుంచి డెత్ బెనిఫిట్ ₹1,00,00,000 చొప్పున అప్ టు 50 సంవత్సరాల వరకు అంటే 80వ సంవత్సరం వరకు కూడా ఇతనికి ఏం జరిగినా ₹1,00,00,000 అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ యాక్సిడెన్షియల్ డెత్ బెనిఫిట్. ఇతనికి ఫస్ట్ ఇయర్ నుంచి 80వ సంవత్సరం వరకు ఎప్పుడన్నా యాక్సిడెంట్ ద్వారా రిస్క్ జరిగినట్లయితే ఆ రైడర్ యొక్క అమౌంట్ ₹1,00,00,000 ప్లస్ సమ్మెష్యూర్డ్ ₹1,00,00,000 మొత్తం ₹2,00,00,000 నామినీకి అందివ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇతనికి సరెండర్ వాల్యూ చెక్ చేసినట్లయితే ఫస్ట్ 2 ఇయర్స్ ఏమి రాదు. థర్డ్ ఇయర్ ₹40,104, ఫోర్త్ ఇయర్ ₹53,472 ఇలా ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వెళ్తుంది. సపోజ్ ఇతను 20వ సంవత్సరం వచ్చేటప్పటికి పాలసీని సరెండర్ చేసి అమౌంట్ రిటర్న్గా పొందాలి అనుకుంటే ఇతనికి ₹2,05,20 రిటర్న్గా అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ప్రీమియమ్స్ రెగ్యులర్ పే ద్వారా అంటే మనం పాలసీ ఎంతకాలం వరకు అయితే తీసుకున్నామో అంతకాలం వరకు ప్రీమియం పే చేయాలి అనుకుంటే ఎగ్జాంపుల్కి పాలసీ టర్మ్ 20 సంవత్సరాలు పెట్టుకుని ప్రీమియం పేమెంట్ టర్మ్స్ కూడా 25 సంవత్సరాలు పెట్టుకున్నట్లయితే ₹1,00,00,000 బీమాకు గాను 30 సంవత్సరాల వ్యక్తి లైఫ్ కవర్ ఆప్షన్లో ₹8,580, ఎక్స్ట్రా లైఫ్ కవర్ ఆప్షన్లో ₹14,590, అదే 30 సంవత్సరాల వ్యక్తికి లైఫ్ కవర్ ఆప్షన్లో ₹12,420, ఎక్స్ట్రా లైఫ్ కవర్ ఆప్షన్లో ₹18,420, 40 సంవత్సరాలు ఉన్న వ్యక్తికి ₹18,820, ఎక్స్ట్రా లైఫ్ కవర్ ఆప్షన్లో ₹24,820 ఇలా ఏజ్ పెరిగే కొద్దీ ప్రీమియం అనేది పెరుగుతూ వెళ్తుంది. నెక్స్ట్ సరెండర్ వాల్యూ. మనం పాలసీని క్యాన్సిల్ చేసి అమౌంట్ని రిటర్న్గా పొందాలి అనుకుంటే మనం ఏ ఇయర్లో క్యాన్సిల్ చేసామో ఆ ఇయర్లో సరెండర్ వాల్యూ ఎంత ఉందో చూసి ఆ అమౌంట్ని రిటర్న్గా పొందవచ్చు. నెక్స్ట్ లోన్ ఫెసిలిటీ. ఇది ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ కాబట్టి దీంట్లో లోన్ ఫెసిలిటీ అనేది ఉండదు. నెక్స్ట్ ట్యాక్స్ బెనిఫిట్. ఇందులో మనం కట్టే ప్రీమియంపై అండర్ సెక్షన్ 80C ప్రకారం ట్యాక్స్ డిడక్షన్ని పొందవచ్చు. అదేవిధంగా మనకు వచ్చే డెత్ బెనిఫిట్ అమౌంట్ని అండర్ సెక్షన్ 1010D ప్రకారం ట్యాక్స్ ఫ్రీగా పొందవచ్చు. ఇది ఫ్రెండ్స్ గవర్నమెంట్ బ్యాంక్ అయిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క జనరలీ సెంట్రల్ లైఫ్ ఇన్సూరెన్స్ కేర్ ప్లస్ ప్లాన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.